వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ఇక వివరాలు చూద్దాం. ములుగు జిల్లా కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. జిల్లా తడపల ప్రాంతంలో 2 ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ స్థలంలో ఇప్పటివరకు 11 డెడ్ బాడీలను గుర్తించినట్లుగా సమాచారం. PLGA బెటాలియన్ కమాండర్ సోధి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. తడపల ప్రాంతంలో తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు దళంపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. అయితే ఎన్కౌంటర్పై అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతంలో మరొకసారి ఎన్కౌంటర్ల మోత వినిపిస్తుంది. ఉదయం నుంచి కూడా పోలీసులు ఇటు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇందులో 5 మావోయిస్టులు మృతి చెందినట్టుగా అధికార వర్గాల నుంచి అయితే సమాచారం అవుతుంది. ఇంకా ఈ అంశానికి సంబంధించి అధికారులు మాత్రం అధికారికంగా ధృవీకరించినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. గత కొద్ది రోజులుగా ఇప్పటికే మావోయిస్ట్ సంబంధించిన కీలక నేతలు లొంగిపోయారు. అనేక మంది ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఆపరేషన్ కగారు మార్చి 31లోగా మావోయిస్టులను ఏరవేస్తామంటూ ఒక డెడ్ లైన్ ప్రకటించి ఆ డెడ్ లైన్ ప్రజెంట్ ఇప్పుడు 40 రోజులు మాత్రమే మిగిలినటువంటి నేపథ్యంలో కీలక మావోయిస్టు నేతలు కర్రెగుట్ట ప్రాంతంలో కావచ్చు, ములుగు భూపాలపల్లి ఏజెన్సీ అడవుల్లో తలదాచుకున్నటువంటి సమాచారంతోనే, ఇంటెలిజెన్స్ సమాచారంతోనే పోలీసులు కూంబింగ్ కొనసాగించినట్టు తెలుస్తుంది. సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి 5,000 మంది బలగాలు కావచ్చు, స్థానిక పోలీసులు, మిగతా కోబ్రాకు సంబంధించినటువంటి బలగాలన్నీ కూడా నిన్నటి నుంచి ముమ్మరంగా కర్రెగుట్ట ప్రాంతంలో కూంబింగ్ కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఎదురుపడినటువంటి నేపథ్యంలో ఎదురుకాల్పులు జరిగి 5 మావోయిస్టులు మృతి తెలుస్తుంది. కానీ మరొక వైపు SIBని కావచ్చు, మిగతా అధికారులకు సంబంధించి ఒక 11 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందినటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కర్రెగుట్ట ప్రాంతంలో కావచ్చు, ములుగు భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతంలో క్షుణ్ణంగా పోలీసుల తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ తనిఖీలు చూస్తూ వాహనదారులు కావచ్చు, ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉంటే వారందరినీ కూడా పోలీసులు అదుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్కౌంటర్లో 5 ముచ్చినటువంటిగా సమాచారం అవుతున్న నేపథ్యంలో 5 సంబంధించినటువంటి భారీగా ఆయుధాలు కావచ్చు, వారికి సంబంధించిన నిత్యావసర సరుకులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి సామాన్ అంతా కూడా కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. పూర్తిగా ఈ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఎన్కౌంటర్ కావచ్చు, ఏమేమి స్వాధీనం చేసుకున్నారో ఇంకా అధికారికంగా అధికారులు ధృవీకరించినటువంటి అవసరం అయితే కనబడుతుంది. ప్రజెంట్ నిన్నటి నుంచి కూడా కర్రెగుట్ట దిగువగా కావచ్చు, అటు బీజాపూర్ వైపు కావచ్చు, ఇటు ములుగు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో కూంబింగ్ అయితే కొనసాగుతుంది. 5,000 మంది కేంద్ర బలగాలు మావోయిస్టులకు సంబంధించినటువంటి స్థావరాలను విచ్ఛిన్నం చేసుకుంటూ కర్రెగుట్టలోకి చొచ్చుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కర్రెగుట్ట ప్రాంతంలో గతంలో మావోయిస్ట్ సంబంధించిన కీలక నేతలు కావచ్చు, అనేక మంది అక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రజెంట్ ఆ స్థావరాలను కావచ్చు, అక్కడటువంటి బాంబులను మిగతా నిర్వీర్యం చేసుకుంటూ కర్రెగుట్టలోకి కేంద్ర బలగాలు చొచ్చుకెళ్తే పరిస్థితి. ఇప్పటికే కర్రెగుట్ట దిగువ వాళ్ళు కర్రెగుట్ట చుట్టుపక్కల బేస్ క్యాంపులను అధికారులు ఏర్పాటు చేసుకుని అక్కడనే ఉండి మానిటరింగ్ చేస్తూ ఎవరైనా మావోయిస్టులు బయటికి రావడం కావచ్చు, ఎవరైనా లోపలికి సానుభూతి పనులు లోపలికి వెళ్ళి వారికి నిత్యావసర సరుకులు అందించిన వారిపై కూడా నిఘా వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు మావోయిస్టు కీలక నేత దామోదర్ సంబంధించినటువంటి తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామం కూడా పూర్తిగా పోలీసులు మోహరించి ఎవరైనా అనుమానితులు కావచ్చు, కొత్త వ్యక్తులు వస్తే వారి పట్ల తప్పకుండా విచారించిన తర్వాతనే వారిని లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ములుగు భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఏరియాలో ఉన్నటువంటి కర్రెగుట్ట ప్రాంతంలో మాత్రం మరొకసారి ఎన్కౌంటర్లు ఎదురుకాల్పునటువంటి అలజడి, ఆ భయం వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా కూడా పోలీసులు ఇప్పటికే అలర్ట్ చేసి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వారికి తప్పకుండా స్థావరం కల్పించకూడదు, కొత్త వ్యక్తులు కనిపిస్తే మాకు సమాచారం అందించాలంటూ పోలీసులు స్థానిక ఏజెన్సీ వాసులకు, ఆదివాసులకు అయితే సమాచారం అందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడున్నటువంటి సమాచారం మనకు చూస్తే కర్రెగుట్ట దిగువ ప్రాంతంలో ఒక 2 ఎన్కౌంటర్లు ఉదయం నుంచి జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ 2 ఎన్కౌంటర్లలో కూడా 5 హతమైనట్టుగా SIB సంబంధించినటువంటి అధికారుల నుంచి అయితే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మిగతా దిగువ భాగం ఇటు జల్లే అడవి సంబంధించినటువంటి ప్రాంతం కావచ్చు, మిగతా అటవీ ప్రాంతంలో కూడా మరికొంతమంది మావోయిస్ట్ సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, దళ కమాండర్ సంబంధించిన కీలక నేతలంతా కూడా మృతినట్టుగా సమాచారం అయితే పరిస్థితులు చూడాలి. మరి ఈ అంశానికి సంబంధించి ములుగు భూపాలపల్లి సంబంధించినటువంటి జిల్లా పోలీసులు కావచ్చు, ఇంకా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు ఎప్పుడు క్లారిటీ ఇస్తారు, ఎంతమంది చనిపోయారు, ఎప్పుడు నుంచి కూంబింగ్ కొనసాగుతుంది, ఎప్పటి వరకు కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది, కూంబింగ్ సంబంధించినటువంటి వివరాలను ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అయితే వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.